మలర్పూర్ అనే చిన్న గ్రామంలో కుమార్ కుటుంబం నివసించేది. కలలతో, నవ్వులతో నిండిన ఈ చిన్న కుటుంబం అందరికీ ఆదర్శంగా నిలిచేది. ఆ కుటుంబానికి ప్రధానమైనది తండ్రి అరుణ్, ఒక పాఠశాల ఉపాధ్యాయుడు. తన జ్ఞానం, శాంత స్వభావం వల్ల గ్రామంలో ఎంతో ఆదరణ పొందాడు. ఆయన భార్య మీరా ఒక అభిరుచిగల తోటమాలి. ఆమె ప్రతి పువ్వు ఒక కథ చెప్పగలదని నమ్మేది. వారి పిల్లలు ఆర్యన్, ఒక ఆసక్తికరమైన 10 ఏళ్ల బాలుడు, మరియు అనిక, ఒక ఉల్లాసంగా ఉండే 4 ఏళ్ల చిన్నారి, వారి ఇంటిని ఆనందంతో నింపేవారు. ఒక వసంతకాల ఉదయం, కుటుంబం అందరూ కలిసి గ్రామ వార్షిక పుష్పోత్సవానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ప్రకృతి మరియు ఐక్యతకు అంకితమైన ఈ వేడుక, అందమైన పూలతో అలంకరించిన ఒక తోటలో నిర్వహించబడేది. మీరా ఆమె స్వయంగా పెంచిన అత్యుత్తమ పువ్వుల గుచ్ఛాన్ని తీసుకెళ్ళింది, పూల పోటీలో పాల్గొనడానికి. వెండిళ్లు చూస్తూ ఆర్యన్ రంగురంగుల పువ్వుల అందాన్ని ఆశ్చర్యంతో తిలకించాడు. ఈ క్రమంలో అనిక తన పూల డ్రెస్లో త్రిప్పుతూ, నేను పూల ఫేరీ అంటూ ఊహా ప్రపంచంలో మునిగిపోయింది. అరుణ్ ఈ అందమైన క్షణాలను గమనిస్తూ హృదయపూర్వకంగా తృప్తి చెందాడు. పుష్పోత్సవం కేంద్రంలో ఉన్న వేదికపై పోటీ ఫలితాలను ప్రకటించారు. మీరా గుచ్ఛం మొదటి బహుమతిని గెలుచుకోవడం అందరికీ ఆనందాన్నిచ్చింది. న్యాయనిర్ణేత ఆమె సృజనాత్మకత, శ్రద్ధను ప్రశంసిస్తూ, ఆ పువ్వులను ఆశ మరియు ఐక్యత యొక్క ప్రతీక అని అభివర్ణించారు. తల్లి విజయంతో ప్రేరణ పొందిన ఆర్యన్, అరుణ్ చెవిలో నెమ్మదిగా చెప్పాడు, నాన్నా, నేను కూడా ఒక తోటను పెంచాలనుకుంటున్నాను. అది అందరికీ ఆనందాన్ని కలిగించే తోట అవుతుంది. అరుణ్ సంతోషంగా ఆర్యన్ భుజాన్ని తడిమాడు. అలాగే, మీ కలను నెరవేర్చుకోవడం ఈ రోజు నుంచే ప్రారంభిద్దాం. ప్రతి గొప్ప కల చిన్నదైనా ఓ అడుగుతో ప్రారంభమవుతుంది. పరిమళభరితమైన పూల గుచ్ఛం మాత్రమే కాదు, ఒక గొప్ప వాగ్దానాన్ని కూడా అందుకుని ఆ కుటుంబం పుష్పోత్సవం నుండి ఇంటికి చేరుకుంది. అది పువ్వుల గురించి మాత్రమే కాదు, అది ప్రేమ, ధైర్యం మరియు కలల విత్తనాలను నాటడం గురించి కూడా అయ్యింది.